హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏజెడ్ కాయినర్ అనేటటువంటి మైనింగ్ అప్లికేషన్లో ఏ విధంగా కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం చేస్తున్నది ఏజెడ్ కాయినర్ అనేటటువంటి మైనింగ్ అప్లికేషన్లో కేవైసీ అండి. సో దానికోసం మొదటగా నేను ఏం చేశాను అని అంటే, ఈ ఏజెడ్ కాయినర్ అనేటటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఎడం వైపు కార్నర్లో మూలలో ఒక 9 చుక్కలు అనేవి ఉంటాయండి. సో చిన్న చిన్న చుక్కలు, వాటిని మీరు టచ్ చేయండి. సో ఇలా టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఒక ఆప్షన్ అనేది ఉంది చూడండి. చాలా ఆప్షన్స్లో ఇక్కడ కేవైసీ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఈ కేవైసీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, మీరు ఒక డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలి అనేసి చెప్తున్నారు అనమాట. అంటే మీ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదో ఒకటి గవర్నమెంట్ అప్రూవ్డ్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ సబ్మిట్ చేయాలండి. దాంతోపాటు మీరు సెల్ఫీ అనేది దిగాలి. సో ఇవి రెండు దిగితే మీ కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ రెండు వర్కులు చేయాలి అంటే కింద మనకు లెట్స్ స్టార్ట్ అనేటటువంటి ఒక డైలాగ్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ లెట్స్ స్టార్ట్ అనే డైలాగ్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అనే డైలాగ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ కంట్రీ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది. సో ఆ సెలెక్ట్ కంట్రీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేసిన తర్వాత సో జస్ట్ INDIA అని టైప్ చేయండి పైన ఉన్నటువంటి సెర్చ్ బాక్స్లో. లేదు అంటే పైకి స్క్రోల్ చేసినా కానీ మీకు ఇలా ఒక ఆప్షన్, రెండు ఆప్షన్స్ అనేవి చూపిస్తాయండి. వాటిలల్లో ఇండియా అని ఉంది కదా ఫస్ట్ ఆప్షను, దాని మీద మీరు సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్లో డాక్యుమెంట్ టైప్ అనేసి అడుగుతుందండి. సో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ వచ్చాయండి. స్టేట్ ఐడి అనేసి, పాస్పోర్ట్ అనేసి, డ్రైవర్ లైసెన్స్ అనేసి. సో నా దగ్గర స్టేట్ ఐడి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను క్లిక్ చేస్తున్నానండి. ఎందుకంటే నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు, పాస్పోర్ట్ లేదు. సో స్టేట్ ఐడి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను నా పాన్ కార్డ్ నెంబర్ ఇస్తున్నానండి. మీరు కుదిరితే మీ దగ్గర పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు ఇవ్వచ్చు, లేకపోతే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఇవ్వచ్చు. సో ఐడి నంబర్ అనేదాన్ని నేను ఇక్కడ ఎంట్రీ చేస్తాను. ఎంట్రీ చేసిన తర్వాత పర్సనల్ నేమ్ అని అడుగుతుందండి. పర్సనల్ నేమ్ అంటే మీ ఫుల్ నేమ్ ఏదైతే ఉందో కార్డు మీద సేమ్ డిట్టో అదే విధంగా ఎంట్రీ చేయండి. దాని తర్వాత మీ ఐడి కార్డు మీద డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత కింద నెక్స్ట్ స్టెప్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఆ నెక్స్ట్ స్టెప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వీళ్ళు ఏమడుగుతున్నారంటే, మీ ఐడి కార్డు ఏదైతే ఉందో దాని యొక్క ఫ్రంట్ పార్ట్ తర్వాత బ్యాక్ పార్ట్ రెండు కూడా అప్లోడ్ చేయమని అడుగుతున్నారండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ పార్ట్ ఏదైతే ఉందో టేక్ ఫోటో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసి మీ ఐడి కార్డు యొక్క ఫ్రంట్ ఫోటో అనేదాన్ని అప్లోడ్ చేయండి. సో ఫ్రంట్ ఫోటో తర్వాత బ్యాక్ ఫోటో రెండు అప్లోడ్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ వస్తుందండి. సో ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ టేక్ ఫోటో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఈ టేక్ ఫోటో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసి అక్కడ మీరు సెల్ఫీ అనేదాన్ని దిగాలండి. సో మీరు సెల్ఫీ అనే దాన్ని దిగేసి తర్వాత ఇక్కడ కింద వచ్చినటువంటి ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీ ఫోటో కూడా ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత కింద చూడండి సెండ్ రిక్వెస్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ సెండ్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సెండ్ ది కేవైసీ రిక్వెస్ట్ అనేసి వచ్చింది. తర్వాత ఇక్కడ కూడా మీరు కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా
మీ అప్లికేషన్ అనేది లోడ్ అవుతుందండి. లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి క్లియర్గా కేవైసీ ఇన్ రివ్యూ అనేసి ఒక డైలాగ్ అయితే వచ్చిందనమాట. సో ఈ కేవైసీ రిజల్ట్ అనేది మనకు కొద్దిగా టైంలో తెలుస్తుందన్నమాట. సో అది ఎంత టైంలో తెలుస్తుంది అనేసి అయితే ఇక్కడ ఇవ్వలేదు, కాకపోతే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది అనేసి అయితే చెప్తున్నారనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బ్యాక్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఒక 24 అవర్స్లోనో లేకపోతే ఒక 5-6 అవర్స్ తర్వాత ఇక్కడ మళ్ళీ తిరిగి వచ్చేసి ఇక్కడ కేవైసీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేటటువంటి రివ్యూ ఏదైతే ఉందో దాన్ని బట్టి నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది ఆలోచిస్తానండి. ఒకవేళ ఇక్కడ మీకు డాక్యుమెంట్ కరెక్ట్గా లేదు అంటే క్లారిటీ లేదని కానీ, లేకపోతే మీ సెల్ఫీ అనేది క్లారిటీగా లేదని కానీ ఏమన్నా వస్తే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇంకొకసారి మళ్ళీ మీరు కేవైసీ అప్లికేషన్ అనేదాన్ని అప్లోడ్ చేయాలండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు ఈ ఏజెడ్ కాయినర్ అనేటటువంటి అప్లికేషన్లో కేవైసీ చేసుకునే విధానం మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.